చెప్పండి, ఏం జరుగుతూ ఉంది? ఆళ్ళు రోడ్డుకి అడ్డంగా రాతి కుసాలు ఏదో ఏసినారని చెప్పేసి చెప్పినారు కదా! ఎందువల్ల ఏసినారు వాళ్ళు? ఎప్పుడు గానీ ఇదే గొడవలు పెడతా ఉన్నారు. దాదాపు ఇది మా నాయన చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇల్లునుంది. అప్పటి నుంచి రామ్‌నగర్ నుంచి ఇక్కడ రోడ్డు ఉండింది. రోడ్డు ఉన్నిన తర్వాత వీళ్ళు అనంక ఈడు ఇల్లు కొట్టేసినాము. మేము ఈ పక్క కట్టుకున్నాము. మా చిన్నాయన అతను ఆ పక్క ఇల్లు కట్టుకున్నాడు. మాకు ఎప్పుడు ఆపోజిట్ నుంచి ఇక్కడే రోడ్డు. రోడ్డు 35 ఏళ్ళు మా భాగాలు పోయి 35 ఏళ్ళు అవుతా ఉంది. అప్పటి నుంచి ఇదే గొడవలు చేసుకొని ఉండి మనం ఇప్పుడు 2022లో పరిష్కారం చేసి పెద్ద మనిషి ద్వారా మండల సర్వేయర్ కూడా వచ్చి మనం భూమి అంతా సర్వే చేసి 7 ఎకరాల 10 సెంట్లు శ్రీనివాస్ అని అగ్రిమెంట్ రాయడం జరిగింది. నాగరాజుకు మా నాన్నగారు నాగరాజు అనే అతనికి ఈ 6 ఎకరాల 89 సెంట్లు చేసి ఆయనకి 20 సెంట్లు ఎక్స్ట్రా ఇచ్చి శ్రీనివాస అతనికి పెద్దాయన కూడా పెద్ద మనుషులు ఇచ్చేయకుండా 20 సెంట్లు వానికి ఇచ్చి మా నాన్నగారు పెద్దాయన అంటే కూడా 20 సెంట్లు తక్కువ ఇచ్చి కూడా రోడ్డుకు 16 అడుగులు డిక్లేర్ చేసి పెద్ద మంది దూరాల రాళ్ళు కూడా 16 అడుగు రాళ్ళు రావటం జరిగింది. అప్పుడు ఒక 6 నెలలు ఉన్నారు. అన్నాక గమనైపోయినారు. అన్నాక మా తమ్మునికి ఖాళీపోయి ఆటోకు జేసీ పెట్టినాను తోస్తామనేసి. తోసినప్పుడు వచ్చి అడ్డుకున్నారు, రోడ్డు తోయకూడదు అనేసి. ఈ మాదిరి అగ్రిమెంట్ రాసుకొని కెచ్చుతో సొరవ నెంబర్తో వేసి పలానా సొరవ నెంబర్ రోడ్డు అని చెప్పేసి చేసి కూడా ఇంత దౌర్జన్యం అంది, ఇది న్యాయం కాదు అని చెప్పేసి మేము నిలిపేసినాము. అప్పుడు కూడా విలేకరులతో నేను చెప్పించినాను. మళ్ళీ అదే తిరిగా 6 నెలల తర్వాత ఇక్కడ జేసీపీతో కాలం అంతా పూడ్చి డ్రైనేజ్ కాలం అంతా పూర్తి చేసి జేసీపీతో అడ్డం వేసినారు. ఆ వేసిన తిరిగా పోలీసు వాళ్ళు పిలిపించి, అది వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. పోలీసు వాళ్ళు పిలిపించిన విలేకరులతో పిలిపించి దాని ఫోటోలు తీసి అన్నీ చేసినాను. పోలీసు వాళ్ళు వచ్చి విలేకరులతో రాళ్ళు ఎత్తిపించినారు. పెద్ద మంచి కూసాళ్ళు పెరికి నాటిచ్చినాడు. ఎలాంటి ఆయన వచ్చి నేను చేస్తానని చెప్పేసి నాటిన కూసం కూడా పెరికి నాటించినాడు. దానికి కూడా మేము మాట్లాడలేదు. సరే, ఎవరో పెద్ద మంచి గమనున్నాము. ఇప్పుడు ఒక 6 నెలల సంవత్సరం అయింది. తిరిగా ఇప్పుడు ఇటు ఆటోలు సీసీ రోడ్డు వేసుకునేసి సీసీ రోడ్డు పైన ఇది 3వసారి సీసీ రోడ్డు పైన కూసం వేసి బండ్లు వచ్చేదానికి మేము పడేదానికి కూడా అవకాశం ఉంది. కూసమే అడ్డం వేసేసినారు. దాన్ని మీరు ధరించి మీరు ఏమో దాన్ని చేసుకోవాలని కోరుకున్నాం. అప్పుడు ఆ కూసం రాయి ఎందుకు వేసినారు అడ్డుగా అని? దావు వదులుకూడదని వేసిండారు. ఈ దావలో మీరు రాకూడదు, మీకు దావు లేదు అని చెప్పేసి చేసినారు. చాలా ప్రాణం భయంగా ఉంది. దావులో వచ్చినాక భయం అవుతుంది మాకు. ఎప్పుడు కానీ వస్తే మాకు అగ్గినట్టు రాసేయండి, ఈ అగ్గినట్టు రాలేకపోతే చంపేస్తాము అని వీడియోస్తో చాలా మమ్మల్ని భయం పెట్టిస్తూ ఉంటారు. రౌడీజం లాగా ఈ పక్క వస్తే ఇది సబ్జెక్షన్ కాలేదు, ఇదంతా కూడా ఏమైనా చేస్తామని చెప్పేసి మన శ్రీనివాసులు, ఆయన కొడుకు బాలాజీ, తంగవేలు వీళ్ళు ముగ్గురు చేరుకునేసి మనం చాలా భయంకరంగా ఒక రౌడీ సీటర్ మరి మమ్మల్ని ప్రయత్నిస్తున్నాం. మాకు భయంగా, ప్రాణం భయం ఉంది. ఇక్కడ మాకు చాలా భయంగా ఉంది ఇక్కడ పారేయడానికి కూడా. దాన్ని బట్టి సీసీ కెమెరా కూడా పెట్టినాము. ఆ సీసీ కెమెరా కాబట్టి ఇక్కడ రాకుండా ఇప్పుడు అక్కడే అడ్డుకట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ వస్తే అన్ని రకాలుగా తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ రాకుండా ఇప్పుడు వాళ్ళ ఇంటికాడే ఇప్పుడు మమ్మల్ని అడ్డుకునేదానికి ప్రయత్నం చేసుకొని కూసాలు సిమ్టీ రోడ్లో కూసాలు వేసి మమ్మల్ని ప్రయత్నం పద్దెనిమిది చేస్తూ ఉన్నారు. కానీ గొడవలు పోతే మేము గొడవలు పడాలనేసి మేము ఇట్లా విలేకరులతో పిలిపించి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చెప్పండి, మీదేమైంది సార్? జయశంకర్ అనే పెద్ద మంచి అగ్రిమెంట్ రాకపోతే చంపేస్తానని 9 గంటలకు బెదిరించినాడు సార్. నేను దానివల్ల ఏమంటున్నంటే లాయర్ ద్వారా మా కోర్టుకి వేసినాం కదా, అతను మాట్లాడుకుంటామంటే లాయర్తో ఏం పని, నాతో పెట్టరా ఎరుపు అనేసి గలాటుకు వచ్చినాడు సార్ మా మీద. అంటే అధికారులతో ఆయనకు పని లేదు, అధికారితో పని లేదు. నేను పెద్ద మంచిగా సెటిల్ చేసినాను. నేను చెప్పినట్లు నేను ఎరుపు అనేసి దాడి చేసినాడు సార్. 6 గంటలకు వచ్చి వాళ్ళతో పెరబంత నిలుచుకొని కూసాలు అడ్డం పెట్టినాడు సార్. కూసము దారిపోకుండా నా భార్య ప్రెగ్నెంట్ పోతే పొడిపోయే అవకాశం ఉండే, లేచి పొడి ఎత్తుకోపోయినాం సార్. దానికి అడిగితే వాడు దౌర్జన్యం చేస్తారు సార్. వీళ్ళంతా చేస్తూ ఉన్నారు సార్. వీడియో మిత్రులు కానీ పోలీసు వాళ్ళు కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాను. పోలీసు వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకోలేదు. వచ్చేది వీళ్ళు పెద్ద మనుషులు వచ్చేది మేము చేస్తామనేది అన్యాయం అడిగితే పెద్ద మనుషులు మేము చేయలేము, నీ వాళ్ళైతే ఏమైనా చేసుకో అని చెప్పి పెద్ద మనుషులు మిమ్మల్ని బెదిరిస్తారు కానీ న్యాయం చేసింది కాదు. కంప్లైంట్ ఇస్తే వస్తారు, ఆ టేస్ట్లో ఒప్పుకుంటారు. ఇక్కడ వచ్చేది నీతో ఏం పని, నువ్వు నీ వాళ్ళైతే చేసుకోపోరని రౌడీజం చేస్తారు పెద్ద మనుషులు కూడా. దాని కాబట్టి పోలీస్ స్టేషన్లో పోయినామా న్యాయం జరగలేదు, ఎక్కడ పెద్ద మనుషులు అయినా న్యాయం జరగలేదు. కాబట్టి ఈ పోలీసు వాళ్ళు కానీ వీడియో మిత్రులు కానీ పెద్ద మనుషులు కానీ యా విధంగా మాకు ఈ రోడ్ని
మాకు దీన్ని చేసి మాకు రోడ్డు ఇప్పియాలని చెప్పేసి మేము వీడియో మిత్రులను కోరుకుంటున్నాను. ఎవరు కానీ మాకు ఇచ్చేయలేదు.